హాయ్ అండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి లేత వంకాయలతో ఇలా మసాలా కర్రీ అయితే చేసానండి. మీలో ఎంతమందికి మసాలా కర్రీ ఇష్టము? మాకైతే చాలా ఇష్టము. ఇంకా ఇవి మన ఇంట్లో పండిన వంకాయలండి. ఇంకా చెట్ల నుంచి అయితే కోతులు తెంపేసినాయి అని చెప్పి ఇలా చిన్న వంకాయలనే తెంపేసినాను. ఇంకా చూడండి, ఈ వంకాయలని ఇలా లేత వంకాయలతో ఇలా మసాలా కర్రీ వండితే చాలా బాగుంటుంది. మరి దీని తయారీకి కావాల్సినవి అలాగే ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులోకి ఇలా ఈ చిన్న వంకాయలని 4 ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే 3 చింతపండు బట్టలని ఇలా కొద్దిగా వాటర్లో నానబెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్లోకి ఇంకా ఒక టమాటా, ఇంకా ఆనియన్స్, పసుపు, కారం, సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకుని కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఇలా పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పోపు దినుసులకి 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెము ఎక్కువే వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనము పచ్చిమిర్చిని, కరివేపాకుని, పోపు దినుసులని వేసి ఇలా వేపించుకున్న తర్వాత మనము ముందుగా వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇలా వేసేసుకోవాలి. పుచ్చులు కట్ చేసుకునేటప్పుడే పుచ్చులు ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. ఇంకా ఇవి ఫస్ట్ వంకాయలు కాబట్టి ఇంకా పుచ్చులు అయితే లేవండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే బేబీ వంకాయలు అన్నమాట ఇవి, చిన్న చిన్న వంకాయలు ఇంకా లేతగా ఉన్నాయి. ఇంకా ఇలా అయితే నేను ఈ వంకాయలని ఇప్పుడు ఈ పోపులు వేగిన తర్వాత ఈ వంకాయలను కూడా వేసి వేయించుకుంటున్నానండి. లేదంటే మీరు ముందుగా కూడా వేయించుకోవచ్చు. ఇంకా కొంచెము పెద్దగా ఉన్న వంకాయలు అయితే దాంట్లోకి మసాలా కూరడానికి వస్తాయి, ఇంకా మసాలా పట్టించడానికి వస్తుంది. ఇవి చిన్న వంకాయలు కాబట్టి మసాలా పట్టించడానికి రాదు కాబట్టి నేనైతే ఇంకా వంకాయలను ముందుగా ఆయిల్లో అయితే ఇలా వేపించేసుకుంటున్నాను. ఇలా నూనెలో వేపించేసుకుని చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోకి అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనము ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 4 ఆనియన్స్, అలాగే ఒక టమాటా, ఇంకా దీంట్లోకి ఉప్పు, కారం, సాల్ట్ ఇంకా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, ఇంకా చిటికెడు పసుపు, 1 స్పూను గరం మసాలా వేసానండి. గరం మసాలా అంటే నేను అన్ని కర్రీల్లోకి సరిపడా నేనైతే నేను మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ డబ్బాలోంచే నేను 1 స్పూను గరం మసాలా అనేది వేసుకుంటాను. బయట నుంచి కొని తెచ్చింది కాదు, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని అయితే 1 స్పూన్ వేసుకుంటానండి. ఇలా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టింది ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఎగుతున్న వంకాయల్లోకి వేసి ఇంకా బాగా వేయించుకోవాలి. ఇంకా ఈ వంకాయలు వేగడానికి, ఈ మసాలా వేగడానికి ఇంకా మనకి ఆయిల్ అనేది కాస్త పడుతుంది కదండి. ఇంకా అలానే ఈ వంకాయ మసాలా కర్రీకి కాస్త ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆయిల్ తక్కువ ఉంటే అంత మంచిగా అనిపించదు కాబట్టి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మరీ ఎక్కువ కాకుండా నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఇంక ఇలా వేపించేసుకుంటున్నాను. చూడండి, ఇది దగ్గరకంట అయిన తర్వాత మనము ఇలా సిమ్లో పెట్టుకుని ఇది వేగుతున్నప్పుడే మనము చింతపండు రసాన్ని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం మరీ పులుసులా కాకుండా కొంచెం గ్రేవీ ఉండేటట్టు అయితే మనము చేసుకుందాము. నేను ఇంకా చింతపండుని ఎక్కువ పులుసులా కాకుండా కొంచెం చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రై చేసుకుంటూనే ఇది బాగా ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం చింతపండు రసాన్ని చూడండి, ఒక పెద్ద కప్పు అంతా తీసుకుని ఇట్లా చూడండి, ఇక్కడ సరిపోతుందని ఇలా చూసుకుంటున్నాను అనమాట. కొంచెం వేసి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకుని ఇలా వేసేసుకుంటున్నాను. అంతేకాదండి, మనం ఎంత వేసామో అంతనే ఉంటుంది. ఇంకా మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఇంకా వంకాయలు కూడా లేతాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచకుండా 2 విజిల్స్ వచ్చేటంత వరకు అయితే ఇలా కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగానే. లేదు మనం 3-4 పెట్టినామనుకోండి ఇంకా మొత్తం వంకాయలు కనిపించవు, గంధం అయిపోతాయి. ఇంకా మామూలు గిన్నెలు అంటే ఎక్కువ టైం పడుతుంది కదండి. ఇందులో అయితే ఒక 2 మినిట్స్లోనే 2 విజిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా ఇలా కర్రీ కూడా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఎంత వాటర్ అయితే వేసుకున్నామో దీనికైతే సరిపోతుంది. ఇంకా గ్రేవీకి ఇలా అయితే వచ్చింది. చూడండి, మనం కుక్కర్ గిన్నెలో రెడీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ వాటర్ పట్టదండి, కొంచెం వాటరే పడుతుంది. ఇంకా నేనైతే ఇంకా చింతపండు పులుసు పోసుకున్నాను కదా, పిసికిన రసము, చింతపండు రసము, ఆ రసాన్ని ఇలా వేసుకున్నాను. చూడండి, వంకాయని ఇలా పట్టుకుని చూస్తే పర్ఫెక్ట్గా ఇంకా రెడీ అయిపోయింది.
ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది. వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుని వడ్డించుకోవడమేనండి. వేడి వేడి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదే మీరు ఈ వంకాయ కర్రీని ఎలా వండుతారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇలా వంకాయ కర్రీ వేసుకుని ఇంకా రైస్ అయితే తినేస్తాము. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.